ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. తులారాశి వారికి కాస్త భావోద్వేగం ఎక్కువ, ప్రేమ ఉంటుంది కానీ బయటపడకపోవడం, ఏదో జరగబోతుందని చెప్పేసి హడావుడి పడడం, కంగారు పడడం, బాధపడడం, మళ్ళీ వెంటనే తేరుకొని ఏం కాదు, నేను ధైర్యంగా ముందడుగు వేయగలను అనేటువంటి సౌఖ్యం కూడా ఉంటుంది. ఒకటో వారంలోనే బెంబేలు పడిపోవడం, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది బాగా, ఆర్థిక నష్టం, ఓటీపీల ద్వారా మోసపోవడం, ఏపీకే ఫైల్ చూడడం పంపుతాడు, సైబర్ అరెస్ట్ అంటాడు, మీ అమ్మాయిలు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అరెస్ట్ చేశామంటాడు, అనే డబ్బు పోగొట్టుకోవడం. చదువుకున్న మూర్ఖులే లాయర్లు, సిబిఐ ఆఫీసర్లు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, బ్యాంక్ ఆఫీసర్లు, జడ్జీలు, మాజీ జడ్జీలు, వీళ్ళే మోసపోతున్నారు. ఎందుకంటే ఆయన అత్యాశ, ఏదో పంట పండుతుంది, బ్రహ్మాండం ఉంటుంది, మీకు లాభాలు వస్తాయి అని మభ్యపెట్టడం, దానికి మోసపోవడం, ఓటీపీలు ఇచ్చి మోసపోతారు. సీనియర్ సిటిజన్లు, మహిళామణులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా మోసపోయేటువంటి అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలోనే దెబ్బ, కష్టము, అవమానం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, ప్రమాదము, మద్యపాన సేవనం. నేను చాలాసార్లు చెప్తాను, మీరు మద్యపానం చేస్తారా, చేయండిరా బాబు. అఫ్కోర్స్ ఆడపిల్లలు కూడా మంచి యువతులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. డేటింగ్లో మేమే, సహజీవనంలో మేమే, మద్యపానంలో మేమే, ధూమపానంలో మేమే, మర్డర్లలో మేమే అన్నటువంటి సమాన స్థాయికి వచ్చేసారు. మంచిదే. ఏమండి, మగోళ్ళే చేయాలా మర్డర్లు, ఆడవాళ్ళు చేయొద్దా? అయ్యో ఎంత మాట అండి, తప్పకుండా చేయొచ్చు. సమాన స్థాయి అంటే వెటకారంగా మాడుతున్నారా? దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని ఆడవాళ్ళు చంపడం తప్పేం లేదు. కానీ మభ్యపెట్టి మగవాడిలాగానే తయారైపోయి మగవాడే దుర్మార్గుడు అని చెప్తున్నాం మేము. అటువంటి మగవాడు ఎప్పుడు కూడా దుష్టుడై ఉంటాడు. వాడు రూపమే దుష్టంగా ఉంటాడు. మోర్ దెన్ 70% దుష్టమైనటువంటి రూపము, దుష్టమైనటువంటి మనస్తత్వము, దుష్టపు ఆలోచనలు మగవాడికి పుట్టుకతోనే ఉంటాయి. ఎందుకంటే పెంపకంలో వాడిని వదిలేశారు, నా యోధులని చెప్పేసి ఆడపిల్లకు మాత్రమే కట్టుబాటు పెట్టారు. తద్వారా వాడు విర్రవీగిపోతున్నాడు, నేను మగాణ్ణి అనుకుంటాడు. మీసాలుంటే మగవాడు కాదురా. ఆదరణ, ఆత్మాభిమానం, ఆనంద యోగం, సమస్థాయిలు చూడడం, అందరిని గౌరవించడం, తల్లిని చెల్లిని ఎవరిని ఎలా చూడాలి గౌరవించాలి, మద్యపాన చేయకపోవడం, దుష్టులతో దూరం ఉండడం, వాడు మగవాడు అంటాడు. మగతనం ఉండగానే మగవాడు కాదు. ఆ విషయాన్ని గమనించుకోండి. కుక్కలాగా, ఊర కుక్కలాగా బతికి అది మగతనం అనిపించుకోదు. న్యాయము, నిబద్ధత, పద్ధతి, సంస్కారము అన్నవి ఉన్నప్పుడే, నీతి నిజాయితీ ఉన్నప్పుడే మగతనం మగవాడు అంటారు. అలాగే ఆడవాళ్ళు కూడా, ఆడతనం అంటే ఏమిటి? సిగ్గు, శరము, అభిమానము, మానము, ఇవి ఉన్నటువంటి వ్యక్తిని, అందము, రూపలావణ్యము, అలాగే ఇంటిని తమాయించగలిగేటువంటి శక్తి ఉన్నదాన్ని ఆడపిల్ల అంటారు. ఓపిక ఉన్నదాన్ని ఆడపిల్ల అంటారు. ఓపిక నశించి సిగ్గు శరం వదిలేసి అటువంటి వాళ్ళని సహజీవనం, డేటింగ్లు అంటూ పచ్చబొట్లు ఎక్కడ వేసుకోవాలో వేసుకోకుండా చోట వేసుకుంటూ వీఆర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్,
ఆయన 5 ఏళ్ళని చూస్తున్నాను నేను, ఆయన నచ్చాడు నాకు, ఇద్దరం కలిసి డేటింగ్ చేస్తాము, నచ్చితే పెళ్లి చేసుకుంటాను, లేదా ఇంకోరితో డేటింగ్ చేస్తాను. మానం పోయేది ఎవరికి, గర్భం వచ్చేది ఎవరికి అన్న ఆలోచన లేకుండా పోతుంది. సరే, ఉపన్యాసం ఎక్కువైపోతే మీకు ఇబ్బంది, మళ్ళీ ఇబ్బందులు పడతారు, నన్ను కింద కామెంట్ చేస్తారు, సోది ఎక్కువైంది విషయాలు చెప్పనేటువంటి కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ మీకు మొదటి వారంలో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటుతనం, చెడ్డవారితో స్నేహం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, నష్టాలు, కష్టాలు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహన ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్త. వాహన వేగం మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడకు జాగ్రత్త ఉండండి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం మొదటి వారంలోనే కనబడుతోంది. మరి రెండో వారంలో యావరేజ్గా ఉంటుంది. కాస్త క్రమశిక్షణ నేర్చుకుంటారు. అయ్యో నాకు జరిగిపోయిన నష్టాన్ని కొద్ది తెలుసుకునే ప్రయత్నం, ఎవరు పరాయి వాళ్ళని తెలుసుకునే అవకాశం. విద్యార్థులు జాగ్రత్త పడడం. అయ్యో నాకు ఇప్పుడు చదువు లేకపోతే విదేశాలకు వెళ్ళకపోతే నాకు ఆర్థిక అభివృద్ధి లేదు, నేను జ్ఞానం లేదు, సంఘంలో నాకు పేరు పోతుంది అనుకునేటువంటి వ్యక్తులలో కొంత పశ్చాత్తాపడి సెకండ్ వీక్లో మీకు కొంత ప్రయోజనం. ఇక 3-4 వారాల్లో అదృష్ట యోగం. జరిగినటువంటి అనేక అనర్థాలని పక్కకు పెట్టి చెడ్డవారితో పూర్తిగా దూరం జరిగి, మద్యపానానికి దూరం జరిగి, నేనంటే ఇవి నిరూపించుకోవాలి, నన్ను ఆడదాను అంటావా, నేనంటే చూపిస్తాను, నేను టాప్ ర్యాంక్ పొందాను, ఐఏఎస్గా నేను ఉంటాను, ఐపీఎస్లో నేను సెలెక్ట్ అవుతాను, ఉద్యోగం పొందుకుంటాను, దుష్టులకు దూరంగా ఉంటాను, నేనేంటో నిరూపిస్తాను అని చెప్పేసి ఆడపిల్లలు, మగవాడు కూడా ధైర్యంగా ముందడు వెళ్ళడం, నా కుటుంబాన్ని రక్షించుకుంటా అని చెప్పేసి వాడు వెళ్ళడం. దానివల్ల మీకు 3వ వారం 4వ వారంలో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత. వ్యాపారంలో కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఈవెంట్ చేసేవారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మంచి వైవాహిక జీవన ఆనందం, విడిపోదామనుకునే దంపతులు కలిసి శాశ్వతం కలిసిన అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంది మార్బలం, ఆనందగా జీవనయోగం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటినట్లకి, బుల్లితెరనట్లకి అవకాశ బలంగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఐవీఎఫ్ ద్వారా సంతానం అంటే ప్రకృతి లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనము, ఆర్థిక ఆనంద లాభాలు బలంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. రాజకీయ రంగంలో అధికులతో బాగా ఉంది. విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ అన్నట్టు పూర్తి చేసుకోవడం. ఎప్పుడు 3-4 వారాల్లో ఆకస్మిక ధనప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. బట్ మొదటి వారంలో దెబ్బ మీద దెబ్బ పడుతుంది కాబట్టి తప్పకుండా జన్మజాతకం చూపించుకోండి. ఇలాంటి సమయంలోనే మన జాతకాలని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే మన యొక్క ఛానల్ని అద్భుతమైనటువంటి 10 మంది బాగుపడే అవకాశం ఉంటుంది. ఆ పుణ్యబలం మీకు వస్తుంది. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మంచి విషయాలు మాత్రమే ఉంటాయి మన దాంట్లో. సొల్లు కబుర్లు లాంటివి ఏమి ఉండవు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మాట సమాజానికి ఉపయోగపడేదే. కొంతమందికి సొల్లు మాటలా వినబడుతుంది, వదిలేయండి. అందరినీ అన్ని పట్టించుకుంటే కష్టం. రాముడు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, శివుడు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అలా నా విషయాలు అందరికీ నచ్చాలని గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి వదిలేయండి. ఏదేమైనా ఈ మాసంలో మీకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభం ఉంటుంది 3-4 వారాల్లో. 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వైపు వెళ్ళకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగం. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో కూడా చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో ఈ మాసంలో మీరు చాలా సమస్తమైన శుభయోగాలు పొందుకుంటారు. కాస్త ఓపిక, ప్రశాంతత, దుష్టులకు దూరంగా ఉండడం, మొదటి వారంలో చాలా జాగ్రత్తలు ఉండడం, పెద్దల మాట వినడం, అనవసరమైనటువంటి రైతన్నలు తొందరపాటు తీసుకోకపోవడం, అనేక విపత్తులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త, మధ్యవర్తిత్వం చేయకపోవడం, ఇవి చేసుకుంటూ 2వ వారంలో జాగ్రత్త పడుతూ 3-4 వారాల్లో అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా సమస్త ఆనంద
ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.